మిద్దె తోటలో మనం పెస్టిసైడ్గా జనరల్గా మనం వేపని యూజ్ చేస్తాం. అంటే వేప నూనెని కానీ వేప కషాయాన్ని కానీ యూజ్ చేస్తూ ఉంటాము. అయితే రెగ్యులర్గా మనం వేప నూనెని అంటే అవసరం ఉన్నా లేకపోయినా అంటే పెస్టులు రాకుండా నివారణ కోసం కూడా మనం ఎవ్రీ 15 డేస్కి ఒకసారి తప్పనిసరిగా మనమైతే స్ప్రే చేసుకోవాలి. పెస్టులు ఉన్నప్పుడు వీక్లీ వన్స్ కానీ 10 డేస్కి ఒకసారి కానీ అవసరాన్ని బట్టి మనమైతే స్ప్రే చేసుకోవాలి. అయితే మనం బయట తెప్పించుకునేటువంటి నీమ్ ఆయిల్లో కెమికల్స్ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. దానివల్ల మనం ఎక్కువగా కాన్సన్ట్రేటెడ్గా మనమైతే మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్కలు దెబ్బతిని అవి ఒక్కొక్కసారి ఎండిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. కాబట్టి మనం ఇంట్లో చేసుకోవడం అనేది చాలా వరకు బెటర్. ఇంట్లో చేసుకోలేనప్పుడు మనం ఆర్గానిక్గా మనకి ప్రిపేర్ చేసేటువంటి కొన్ని కంపెనీస్ అలాంటివి అయితే ఉంటాయి మనకి. వాళ్ళ దగ్గర మనం తెప్పించుకొని మనమైతే యూజ్ చేయొచ్చు. సాయిల్లో వేయాలంటే మాత్రం మనం వేపాకులను మరిగించి ఆ కషాయాన్ని సాయిల్లో వేయడం వల్ల మనకి ఆ మట్టిలో ఉండేటువంటి కొన్ని రకాల పురుగులు అవి కూడా దూరంగా పారిపోవడం కానీ చనిపోయే అవకాశం కానీ ఉంటుంది. అలా కాకుండా ఆయిల్ వేసింది మాత్రం సాయిల్లో వేయకపోవడం అయితే మంచిదన్నమాట. ఇప్పుడు నేనైతే వేప నూనెని జనరల్గా నేను వేప కషాయాన్ని యూజ్ చేస్తాను. వేప నూనెని నేను ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. మీకు ఒక వీడియో కూడా చేశాను కదా నేను, మనీ ట్రేడర్స్ వాళ్ళది. ఇదైతే తెప్పించుకున్నాను అనమాట. 250 ml. ఫస్ట్ టైం ఇది ఆర్గానిక్. దీన్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడైతే నేను చూస్తాను. మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయవచ్చు. ఎప్పుడైనా సరే ఫస్ట్ టైం మనం యూజ్ చేసేటప్పుడు మనం ఒక 3 ml ఒక 1 లీటర్కి యూజ్ చేయడం అనేది మంచిది. అంతకంటే ఎక్కువైతే అవసరం ఉండదు. ఈ పెస్టిసైడ్తో పాటు మనం ఈరోజు ఒక ఫెర్టిలైజర్ని కూడా మొక్కలకైతే ఇవ్వబోతున్నాము. ఫెర్టిలైజర్ని సాయిల్లో ఇస్తామన్నమాట. దాని గురించి కూడా మనం ఈరోజు వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే అన్ని విషయాలు అయితే చూడొచ్చు. స్టార్ట్ చేద్దాం. ఈ వేప నూనెని మనం కూడా ఇంటి దగ్గర అయితే తయారు చేసుకోవచ్చండి. అయితే చాలా టైం పడుతుంది, కానీ బెస్ట్ మనం ఇంటి దగ్గర తయారు చేసుకునేది. నేనైతే ఇది దాదాపు ఇది దాదాపు 8 లీటర్స్ వాటర్ అనమాట. ఇది 8 లీటర్స్ అంటే 1 లీటర్కి 3 ml చొప్పున అయితే నేను తీసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఫస్ట్ టైం మనం యూజ్ చేసేటప్పుడు కొంచెం తక్కువ కాన్సన్ట్రేటెడ్గా మనం తీసుకోవడం చాలా ఉత్తమం. అంటే మన మొక్కల మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది, అది ఎలా ఉందనేది ఫస్ట్ ట్రై చేసిన తర్వాత మనమైతే ఇచ్చుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనం ఇక్కడ నారింజ మొక్క ఉందండి. నారింజ మొక్కకైతే స్ప్రే చేసుకుందాము. ఇది ముందు వైపు తర్వాత వెనక వైపు కూడా మనం చక్కగా స్ప్రే చేసుకోవాలి. మనకి పెస్టులు లేనప్పుడు 15 రోజులకు ఒకసారి సరిపోతుందని చెప్పాను కదా. కాకపోతే వర్షాకాలంలో అయితే మనకి పెస్టులు చాలా ఇబ్బంది పెడతాయండి. దానివల్ల ఏంటంటే మనం అవసరాన్ని బట్టి కొంచెం ఫ్రీక్వెంట్గానే మనం స్ప్రే చేసుకోవడం మంచిది. అయితే ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా కాకుండా మనం కొంచెం లైట్గా స్ప్రే చేసుకొని బాగానే ఉందనుకుంటే అలాగే ఫాలో అవ్వచ్చు. ఈ వంకాయ మొక్కలు కూడా స్ప్రే చేస్తున్నాను. అన్ని రకాల కూరగాయల మొక్కలు తర్వాత పళ్ళ మొక్కలు అన్నిటికీ కూడా కంపల్సరీగా వేసుకోవాలి. చూసారు కదా, ఈ వంకాయ మొక్కలకి ఎక్కువగా మనకి అఫిడ్స్ అవి పడుతుంటాయి, మీలీబగ్స్ అవి. వీటికి మనకి నీమ్ ఆయిల్ అనేది చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. ఎప్పుడైనా సరే మనం దీన్ని చక్కగా మనం స్ప్రే చేసేసుకోవచ్చు. ఒక 10 రోజులకు ఒకసారి వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఈ టమాటా మొక్కలు కూడా టమాటా మొక్కలకు కూడా మనకి ఎక్కువగా మీలీబగ్స్ అయితే వస్తుంటాయి. వాటి మీద కూడా మనం ఇలాగ స్ప్రే చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి చెట్టు చిక్కుడు ఉందండి. చెట్టు చిక్కుడు మీద కూడా ఇలాగ తెగులైతే ఉంది. దీని మీద కూడా నేనైతే స్ప్రే చేస్తున్నాను. ఇలాగ చక్కగా మనం ఇంటి దగ్గర తయారు చేసుకోవచ్చు, లేదా ఆర్గానిక్ నీమ్ ఆయిల్ని కూడా మనం అయితే స్ప్రే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పచ్చిమిర్చి మొక్క ఉందండి. పచ్చిమిర్చి మొక్క కూడా అయితే మనం స్ప్రే చేసుకుందాము. ఇప్పుడు మనం పెస్టిసైడ్గా నీమ్ ఆయిల్ని అయితే స్ప్రే చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక మంచి ఫెర్టిలైజర్ని కూడా ఇద్దాము. ఆర్గానిక్ ఫెర్టిలైజరు. ఈ కౌడంగ్ని అయితే తెప్పించుకున్నాను. ఈ మాగిన పశువుల ఎరువు దీన్ని నేను నీళ్ళలో నానబెట్టి ఉంచానన్నమాట. దాన్ని డైల్యూట్ చేసి మనం మొక్కలకి ఇద్దాం. ఇది మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్కల గ్రోత్కి కావాల్సినటువంటి ఎన్పీకే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియము ఇవన్నీ అందుతాయన్నమాట. అన్ని మొక్కలకి కూడా చక్కగా ఇవ్వచ్చండి. ఇది మనం ఇప్పుడు దాన్ని ఎలా ఇవ్వాలో చూద్దాం. మాగిన ఆవు పేడని ఒక బకెట్లో పెట్టి నేను 1 లీటర్ వాటర్ పోసి ఒక 2 రోజులైతే ఇలాగ నానబెట్టానమాట. దీన్ని రోజు కొంచెం ఇలాగ తిప్పుతూ ఉంటే బాగా కరుగుతుంది. మనకి లిక్విడ్ ఫెర్టిలైజర్గా మనం అయితే దీన్ని ఇవ్వచ్చు. అయితే దీన్ని అలాగే ఇచ్చేయకుండా మనం డైల్యూట్ చేసుకోవాలి. నేను 1కి 8 గ్లాసులు లెక్కన అలా తీసుకుని వాటర్తో డైల్యూట్ చేసి బాగా కలిపేసిన తర్వాత మనం మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది చాలా చీప్గా దొరుకుతుంది. మనకి మంచి యూజ్ అయితే ఉంటుందన్నమాట. అన్ని రకాల మొక్కలకు కూడా చక్కగా ఉపయోగపడేటువంటి ఆవు పేడని మనం కంపల్సరీగా మన గార్డెన్లో అయితే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అన్ని రకాల కూరగాయల మొక్కలు, పళ్ళ మొక్కలకైతే ఇచ్చుకుందాము. ఇక్కడ కొన్ని పళ్ళ మొక్కలు ఉన్నాయి. ముందు వాటికి ఇద్దామండి. మనం రెగ్యులర్గా వీక్లీ వన్స్ కూడా చక్కగా ఇచ్చుకోవచ్చు దీన్ని.
లిక్విడ్ ఫర్టిలైజర్ కదా తొందరగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇక్కడ వంకాయ మొక్కలున్నాయి. అన్నిటికి కూడా మనం ఈజీగా అయితే ఇచ్చేసుకోవచ్చు. చూసారు కదండీ! ఈరోజు మనం మొక్కలకి పెస్టిసైడ్‌గా నీమ్ ఆయిల్‌ని ఎలా స్ప్రే చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని గురించి చూసాము. అంతేకాకుండా మొక్కల హెల్తీ గ్రోత్‌కి కావాల్సినటువంటి ఎన్‌పీకే ఫెర్టిలైజర్‌గా మనం కౌడంగ్ లిక్విడ్ ఫెర్టిలైజర్‌ని ఎలా యూజ్ చేయాలో చూసాం కదండీ! వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.